ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములను తెలియపరుస్తూ ఉంటున్నాను. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. దేవుని సంగమా, జాగ్రత్తగా ప్రతిదినము తప్పకుండా దేవుని వాగ్దానాన్ని వీక్షించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. అందుకే వాట్సాప్ కాల్లో నేను విస్తరించి మాట్లాడట్లేదు. కేవలం ప్రామిస్ను గూర్చిన వెనక ముందున్న విషయాలు మాత్రమే మీకు తెలియచేస్తున్నాను. కనుక దయచేసి ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని గమనించాల్సిందిగా, మీరు గమనించి ఇతరులకు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ వస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అవును ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం విన్నాము. మరి మత్తయి సువార్త 5:12లో మరి చాలా చక్కగా దేవుని వాగ్దానం ఉంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని వాగ్దానం ఉన్నది. కనుక మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతిదినం వీక్షించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాము. చాలా ప్రయాసతో దీన్ని షూట్ చేస్తున్నటువంటి సహోదరులు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రభు ప్రేమను బట్టి, తను కలిగిన ప్రేరణను బట్టి మీకు యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాగ్దానం అందించడం జరుగుతూ ఉంది. ప్రియులారా, చక్కటి వాగ్దానము. మరి సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభు మనతో మాట్లాడారు. ప్రియులారా, ఎప్పుడు సంతోషించగలం, ఎలా సంతోషించగలం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 5వ అధ్యాయానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇది కొండ మీది ప్రసంగం, రెండోది నవధన్యతలు అని కూడా చెప్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ 9 ధన్యతలు కూడా ఈ సంతోషములో ఇమిడి ఉన్నాయి. ప్రియ సంగమా, నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్లో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మీ కొరకే అనుదినము అందించాలి ప్రామిస్ అనే గొప్ప సంకల్పంతో దీన్ని షూట్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రతినిత్యము మీరు వినాలి, ఇతరులకు షేర్ చేసి ఇతరులు కూడా వినేలాగున దేవుని వాక్యం వినిపించడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి నిజంగా మన ఆత్మ విషయంలో, దేవుని సందులో పరసంబంధమైన దుఃఖం విషయంలో, సాత్వికమైన విషయంలో, నీతి కొరకైన విషయంలో మనం ఎప్పుడైతే ప్రియులారా మనం కరెక్ట్గా ప్రభు వాక్యాన్ని బట్టి నడుస్తామో అప్పుడు మనం సంతోషించి ఆనందిస్తాము. అప్పుడు పరలోకమందు మన ఫలము అధికమగుద్ది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 5వ అధ్యాయంలో విస్తారమైన మాటలు ప్రభు చెప్పారు. నిజంగా మీరు లోకానికి వెలుగని చెప్పారు, మీరు లోకానికి ఉప్పని చెప్పారు. నిజముగా మీరు మరి దీపమును వెలిగించి మంచము కింద కొంచెము కింద పెట్టొద్దన్నారు. నిజంగా ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే అది దీనివలన సారం పొందుద్దని మాట్లాడారు. కాబట్టి ఉప్పు లోకములో ప్రతి ఒక్కరికి అవసరమే. ఉప్పు లేని ఏ కుటుంబం కూడా వెళ్ళదు. అలాగనే క్రీస్తు లేకుండా, క్రీస్తు రక్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యమును చేరడు. కనుక ఈ ఉదయకాలము సంతోషించి ఆనందించుడి, మీ పరలోకమందు మీ ఫలము అధికమని తెలియచేసినటువంటి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ యూట్యూబ్ ఛానల్లో తండ్రి ఎంతో ప్రయాసతో షూట్ చేసి నీ బిడ్డలైన వారికి సంఘమునకు అందించాలని ఆశపడుతుండగా మా ప్రయాసం వ్యర్థము కాకుండానట్లుగా దీనికి నాయన షూట్ చేస్తున్న సహోదరిని, వారి కుటుంబమును, ఆ బిడ్డకి రావాల్సిన ప్రతిఫలమును మీరు ఇస్తూరమ్మని అడుగుచున్నాం. అనేక మంది నాయన ఈ ఉదయకాలమున వాగ్దానమును చూసి సంతోషించినట్లుగా, పరలోకమందు వారి ఫలం అధికనట్లుగా మీరు కృప చూపిస్తూ ముందుకు నడిపించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి ఇతరులకు చేర్చేసి వారును మనమును దేవుని దీవెనకు పాత్రులమవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.